Hello, good evening, friends. Today, current affairs. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల జీవిత సాఫల్య పురస్కారంతో బీసీసీఐ అవార్డులు 2023-24 ఎవరిని సత్కరిస్తున్నారు? ఆన్సర్ బి. సచిన్ టెండూల్కర్. ఇటీవల న్యూఢిల్లీలో ఇండియన్ రినైన్స్ ది మెడికేడ్ పుస్తకాన్ని ఎవరు విడుదల చేశారు? ఆన్సర్ అమిత్ షా. థర్డ్ క్వశ్చన్, ఇటీవల భారతదేశం ఏ రాష్ట్రానికి చెందిన ఉద్వా సరస్సును రామ్సర్ వెట్లాండ్ జాబితాలో చేర్చింది? ఆన్సర్ జార్ఖండ్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ప్రవాసీ భారతీయ సమాన్ అవార్డు 2025 అందుకున్న క్రిస్టన్ కార్లా కాంగూలు ఏ దేశానికి అధ్యక్షురాలు? ఆన్సర్ ట్రినాడ్ మరియు టొబాగో. ఫిఫ్త్ క్వశ్చన్, ఇటీవల ఏ మొదటి ఆఫ్రికన్ దేశం ఆంకోసెరియాసిస్ రివర్ బ్లైండ్నెస్ వ్యాధిని అధికారికంగా తొలగించిన దేశం? ఆన్సర్ నైజర్. వివరణ, నైజర్కి సంబంధించినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించినటువంటి వివరణ: జనవరి 30, 2024 రివర్ బ్లైండ్నెస్ అని కూడా పిలువబడే ఆంకోసెరియాసిస్ను ప్రజా ఆరోగ్యానికి ముప్పుగా భావించి అధికారికంగా తొలగించిన ఆఫ్రికన్ నైజర్ మొదటి దేశంగా అవతరించినట్లు WHO ప్రకటించింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఇటీవల డిజిటల్ కరెన్సీ భీమ్ కాయిన్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ భీమ్టెక్. వివరణ: భీమ్టెక్ తన పర్యావరణ వ్యవస్థలో సురక్షితమైన మరియు పారదర్శక లావాదేవీలను సులభతరం చేయడానికి భారతదేశపు మొట్టమొదటి బ్లాక్ చైన్ ఆధారిత క్యాంపస్ కరెన్సీ అయిన భీమ్ కాయిన్ను ప్రారంభించింది. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, వార్షిక విద్యాస్థితి నివేదిక ASER 2024 ఏ సంస్థ ద్వారా విడుదల చేయబడింది? ప్రథమ్ ఫౌండేషన్. ఆన్సర్ ప్రథమ్ ఫౌండేషన్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, ఇటీవల మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పారిశ్రామిక పార్కును ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఒడిస్సా. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, ఇటీవల మహాకుంభ్ తొక్కిసలాటపై న్యాయ కమిషన్ అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ జె. హర్ష కుమార్. నెక్స్ట్ 10th క్వశ్చన్, 10వ సైన్స్ ఫిక్షన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? ఆన్సర్ పనాజీ, గోవా. నెక్స్ట్ 11th క్వశ్చన్, భారత్ పర్వ్ 2025 పండుగ ఇటీవల ఎక్కడ నిర్వహించబడింది? ఆన్సర్ న్యూఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ 12th క్వశ్చన్, గృహ వినియోగ వ్యయ సర్వే HCESని ఏ మంత్రిత్వ శాఖ ప్రచురించింది? ఆన్సర్ బి. స్టాటిస్టిక్స్ మరియు ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ. నెక్స్ట్
13th క్వశ్చన్. వార్తల్లో కనిపించే పాయింట్ నెమో ఏ సముద్రంలో ఉంది? ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రం. నెక్స్ట్, చినార్ చెట్ల సంరక్షణ కోసం ది ఆధార్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రం మరియు కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. మళ్ళీ ఇంకొకసారి చదువుతాను, క్వశ్చన్ చూడండి. చినార్ చెట్ల సంరక్షణ కోసం ది ఆధార్ మిషన్ను ప్రారంభించిన రాష్ట్రము లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ క్వశ్చన్. హ్యూమన్ ఆఫ్రికన్ ట్రిప్నోసోమియాసిస్, దాన్ని హ్యాట్, షార్ట్ ఫామ్లో హ్యాట్ అని పిలుస్తారు. హ్యాట్ యొక్క గాంబియన్స్ రూపాన్ని ప్రజా ఆరోగ్య సమస్యగా ఏ దేశం తొలగించింది? ఆన్సర్ గినియా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.